టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా, ప్రతిభ గల రచయితగా పేరు తెచ్చుకున్నాడు తనికెళ్ల భరణి. ఈ యాక్టర్ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడతాడు. ఓసారి ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్ రేఖ అంటే తనకు పిచ్చి అని చెప్పాడు. చీరకట్టులో కనిపించే ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. యుక్త వయసులో ఆమెను వన్ సైడ్ లవ్ చేసినట్టు కూడా వెల్లడించాడు. ఎప్పుడైనా ఏవైనా ఫంక్షన్లు చేసేటప్పుడు రేఖ వస్తే బాగుంటుందని కూడా కోరుకునేవాడట. ఓసారి ప్రకాష్ రాజ్ ద్వారా ఆమెను ఓ ఫంక్షన్ కు రావాలని కబురందించాడు. కానీ ఆమె రాలేదట. ఈ విషయాన్ని స్వయంగా అతడే ఒప్పుకున్నాడు. తనికెళ్ల భరణి నక్షత్ర దర్శనం పేరిట సినిమా వల్ల పర్సనాలిటీల గురించి ఓ పోయిటిక్ బుక్ రాశాడు. దాని ఆవిష్కరణకు సీనియర్ ఎన్టీఆర్ లాంటి గొప్పవారు కూడా వచ్చారు. అందులో రేఖ గురించి కూడా తనికెళ్ల భరణి రాశాడు. అందుకే ఆమెను పుస్తకావిష్కరణకు పిలిపించి ఆమెను చూడాలని అనుకున్నాడట. రేఖకు తెలుగు కూడా వచ్చు కాబట్టి వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ అది జరగలేదట. దీని కారణంగా అతనేమి బాధపడలేదు. గ్యాప్ ఉంటేనే ఇంకా ఎక్కువ రోజులు ఆమెను లవ్ చేయగలనని అనుకున్నాడట. ఇకపోతే చలం దర్శకత్వంలో రేఖతో కలిసి చాలా సినిమాలు తీయాలనే కోరిక తనకు ఉండేదని కూడా అన్నాడు. సౌందర్య, సావిత్రి లాంటి హీరోయిన్లను చూస్తే అప్రయత్నంగానే తన చేతులు దండం పెట్టేస్తాయని, కానీ రేఖను చూస్తే చిలిపి కోరికలు పుడతాయని తనికెళ్ల భరణి హాట్ కామెంట్స్ చేశారు. ఇకపోతే రేఖ 180కి పైగా సినిమాల్లో నటించింది. చాలా ఛాలెంజింగ్ రోల్స్ పోషించి ఆకట్టుకుంది. 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె కెరీర్ లో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ హోదాను నిలబెట్టుకోగలిగింది. 2010లో ఆమె చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గాను భారతదేశపు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకుంది. ఈమెపై తనికెళ్ల భరణి మాత్రమే కాదు, చాలా మంది మనసు పారేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.